స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనల్ని బలవంతంగానా లేకపోతే ప్రేమతోనా తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళుగా మారుస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఉన్న అధిక మొత్తం నిధులు తగిన అవగాహన లేక పలువురు మెనకొండిపోతున్న నేపథ్యంలో అత్యంత సామాన్యులు కూడా నెల వారం రోజువారీ 250 రూపాయలతో స్టాక్ మార్కెట్లో పరోక్షంగా పెట్టుబడులు పెట్టి ప్రతిఫలాలు పొందే అవకాశాన్ని జన్ నివేష్ సిప్ పథకం ద్వారా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సోమవారం అందుబాటులోకి తెచ్చింది. క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక సిప్ ద్వారా ఒక మదుపరి నెలవారీగా 250 రూపాయలతో మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టే సౌలభ్యమే దీని ప్రత్యేకత. ఈ సిప్పుల ద్వారా కనీస పెట్టుబడి మొత్తం 500 రూపాయలుగా ఉంది. పథకాల ఆధారంగా ఇక మీద ఈ మొత్తం నెలవారీ 100 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. మొదటిసారి పెట్టుబడులు పెట్టే మదుపరులు, తక్కువ మొత్తం పొదుపు చేయగలిగిన వాళ్ళు, అసంఘటిత రంగ కార్మికులు, గ్రామీణులు కూడా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం 250 రూపాయల సిప్తో సులభతరం అవుతుందని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఎండి సిఇఓ పంచ్కిషోర్ చెప్పారు. అందరికీ ఆర్థిక సేవలు వినూత్నత అందించడంలో కొత్త దశకు మారుతున్నాం. ఉత్పత్తులు, ప్రాసెస్లు, టెక్నాలజీలను అభివృద్ధి చేయడం మీద దృష్టి సారించామంటూ చెప్పుకొచ్చారు. తక్కువ మొత్తంలో సిప్ పథకాలను ఆవిష్కరించాలని తన కళల్లో ముఖ్యమైనదని సెబీ చైర్పర్సన్ మాధవ్ పురి బచ్ కూడా చెప్పుకొచ్చారు. తమ ఆడపిల్లల ఆర్థిక భద్రత కోసం తల్లిదండ్రులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో కోట్ల మందికి సంపద సృష్టి కోసం ఇటువంటి పెట్టుబడి పథకాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. తక్కువ మొత్తాల పెట్టుబడుల వల్ల మ్యూచువల్ ఫండ్ సంస్థలకు వ్యయాలు అధికమవుతాయని, కానీ మదుపరుల కోసం ముందుకు వచ్చాయని ప్రశంసించారు. ఇది సాధ్యపడేందుకు ఆర్టీఏలు, రిజిస్టార్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు, కేఆర్ఏలు, కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు, డిపాజిటరీలు సహా మొత్తం మ్యూచువల్ ఫండ్ వ్యవస్థలు కలిసి పనిచేసాయని చెప్పుకొచ్చారు. ఈ సిప్ కోసం ప్రత్యేకంగా డిమాట్ అవసరం లేదు. ప్రస్తుతం ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో మాత్రమే 250 రూపాయల సిప్ సౌలభ్యం ఉంది. ఎస్బీఐ యోనోతో పాటు పేటీఎం, గ్రో, జెరోదా వంటి ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఈ పెట్టుబడి పెట్టచ్చు. రోజు వారం నెలవారీగా 250 రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టచ్చు. ఈ లావాదేవీల కోసం ట్రాన్సాక్షన్ ఛార్జీలు కూడా రద్దు చేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.